మహిళా అభ్యర్థిని ఇచ్చిండు. మీరు మహిళలు అయితే గట్టిగా ఉన్నారు, గట్టిగా కుదురు. ఇక మగవాళ్ళు అక్కడ ఇక్కడ కొద్దిగా అటు ఇటు అవుతారు. నాకు ఎరికే కొద్దిగా ఉంటుంది అక్కడిక్కడ నాకు ఎరికే. మీరు గట్టిగా ఉన్నారు. మీరు గట్టిగా ఉంటే మగవాళ్ళు కూడా చక్కగా అవుతారు. నేను ఇంకొక మాట ఆఖరికి చెప్పి ముగిస్తా. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఒక వార్త తెలిసింది. ఏంటంటే వాళ్ళు బాగా దొంగోట్లు రాయించారు. ఆ అభ్యర్థి ఉన్నాడు కదా ఇప్పుడు కాంగ్రెస్ అయినా, వాళ్ళ తమ్మునికే 3 ఓట్లు ఉన్నాయి. నేనే చూసిన ప్రూఫ్, నేను ఇక్కడ పెట్టి చూపెట్టిన. 3 ఓట్లు ఉన్నాయి ఆయన. విష్ణుగూడలో 2 ఓట్లు ఉన్నాయి, ఒకటి రాజేంద్ర నగర్ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం నమ్ముకున్నారంటే వాళ్ళు డైరెక్ట్గా ప్రజలు గెలిపియ్యరు, వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు ఏం ప్లాన్ చేసిరట అంటే 12-13 వేల దొంగోట్లు రాయించారు. అవి వేసుకొని గెలుద్దామని చూస్తాను. దయచేసి దండం పెట్టి చెప్తున్నా హైదరాబాద్ ప్రజలకు, జూబ్లీహిల్స్ ప్రజలకు, మనకు హైదరాబాద్లో ఒక చిన్న సమస్య ఉన్నది మనతో. ఏమున్నదంటే మనం ఓట్ల రోజు పండుగ హాలిడే అనుకుని ఇంట్లో ఉంటాం. హాలిడే జాలిడే అని చెప్పి ఆ టీవీలలో సీరియల్ వస్తాయి చూడ, చక్రవాకం, ఇంకేం సీరియల్ ఏమున్నాయి సీరియల్ ఏం నడుస్తుంది? కార్తీక దీపమా? ఈ యువతలకెళ్ళి మా తమ్ముడేమో బిగ్ బాస్ అంటుంది. అవి చూడొచ్చు, ఆడిపోవి. కానీ మీరు జర్ర ఒక్క గంట జర ఆ రోజు టైం తీసుకొని రండి. లేకపోతే మీరు రాలేదనుకో మీ ఓటు ఇంకెవడో వేసి పిక్తాడు. కాంగ్రెస్ వాళ్ళు మొత్తం తయారు చేసుకున్నారట. వేరే వేరే కాన్స్టిట్యున్సీలకు వెళ్ళి కొంత దొంగోట్లను తెచ్చుకొని ఇక్కడ వేసుకోవాలి అని మొత్తం చేసుకున్నారు. ఇక ప్రభుత్వంలో ఉన్నారు కదా పోలీసు వాళ్ళు, గీలీసు వాళ్ళు, వాళ్ళకే సహకారం చేస్తారు. కింద ఉండే అధికారులు కూడా మాకే సహకరిస్తారు అని చెప్పి వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకున్నారు. మీ ఓటు మీరు వేయలేదు. ఇక నేను ఈ రోజు నాకు శాతనైతే లేదు, లేకపోతే ఇవాళ ఏం పోతాం ఈ ఉప ఎన్నికనే కదా అన్నట్టు మీరు మంచి ఇంట్లోనే ఉన్నారనుకో, మీ ఓటు ఎవడో వేస్తారు ఆయన అడవి. అనవసరంగా మీ ఓటు ఖరాబ్ కానీయకుండ్రి, బయటికి రండి. ఆ ఒక్కరోజు 11వ తారీఖు రోజు ఒక్కరోజు బయటకు వచ్చి మిమ్మల్ని ఈ 2 ఏళ్లకెళ్ళి కాల్స్గా తింటున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి. దయచేసి మీ అందరు కూడా సహకరించండి. ఇక మున్నూరు కాపుల గురించి మా అన్నలు అన్ని విషయాలు చెప్పింది. మున్నూరు కాపులను కేసీఆర్ గారు ఎట్లా చూసుకున్నారో ఇప్పుడే రవణ లెక్కలతో సహా చెప్పిండు. 9 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు, 3 రాజ్యసభ సభ్యులు. ఈ రకంగా సముచితమైన గౌరవం, సముచితమైన ప్రాధాన్యం. ఇగో ఇక్కడ మంత్రి గారుగా ఉండే కమలాకర్ అన్న, చీఫ్ విప్ అంటే కేబినెట్ ర్యాంక్ లో ఉండే మా అన్న వినయ్ భాస్కర్ అన్న, జోగు రామన్న గారు, ఇట్లా మంత్రులైనా హైదరాబాద్ మేయర్లు 2 సార్లు, 2 సార్లు కూడా కాపు బిడ్డలే 2 అయినారు. అట్లా సముచితమైన ప్రాధాన్యము, గౌరవం ఇచ్చి కేసీఆర్ గారు కడుపులో పెట్టుకుని చూసుకున్నారు. వ్యవసాయమే ఆలంబనగా గ్రామాల్లో బతికే కాపు బిడ్డలకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చినాక ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం చేయనంత పెద్ద ఎత్తున 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో రైతుల ఖాతాల్లో వేసిన నాయకుడు కేసీఆర్. ఒక్కొక్క రైతుకు 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్. ఇంకొక మాట ఆఖరికి నేను చెప్పి ముగిస్తా. సరే ఊళ్ళలో ఉన్న రైతులంటే వాళ్ళకు రైతు బంధు వచ్చింది. ఇక్కడుండే మా ఆడబిడ్డలు, మా అన్నదమ్ములు చెప్పాలి, 2014 ముందు కేసీఆర్ రాకముందు కరెంట్ ఎట్లు